ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ పెంచాలనుకుంటున్నారా? మీ వంటకు తాజా రుచుల్ని జోడించడానికి మసాలా మొక్కలపై ఆసక్తి ఉందా? మొక్కలతో పాటు ఇక్కడ అలంకార కుండలు, వ్యవసాయ పనిముట్లు, సేంద్రియ ఎరువులు, తోట పని సామాగ్రిని ఇక్కడ సేల్ చేస్తున్నారు. విభిన్న రకాల మొక్కలు, కుండీలు, గార్డెనింగ్ వస్తువులతో హైదరాబాద్లో నర్సరీ మేళా ఆకట్టుకుంటుంది. దేశవాళీ సంకర కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు, విత్తనాల్ని ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుంది. ప్రపంచంలో ఉన్న ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటికీ ఇది ఒక వేదికగా మనం చూడవచ్చు అంటున్నారు నిర్వాహకులు. 100కు పైన స్టాల్స్ ఉన్నాయి. ఇంటి లోపల ఎలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఇంటి బయట ఎలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి, అలాగే మసాలా దినుసులకు సంబంధించిన ప్లాంట్స్, ఔషధాలకు సంబంధించిన ప్లాంట్స్, అన్నీ ఆ ప్లాంట్స్ చూడాలంటే మనం ఒకసారి టూర్ చేద్దామా మరి? मच्छिंद्रनाथ नर्सरी। मेरे पास सेक्युलेंट्स में 120-25 वैरायटीज़ है और कैक्टस में है 20 to 25 वैरायटीज़ है। ये पूरे आप इंडोर में रख सकते हो। खास बात क्या है? ये फ्लावर्स वाला कैक्टस है, देखिए। खास अपने इधर मिनी ऑरेंज ही है, वो जो डायबिटीज़ के लिए चलता है वो ज़्यादा से। हाँ, ये ऑक्सीजन प्लांट है, क्रसुल्ला बोलते हैं, ऑक्सीजन प्लांट है। उसके बाद ये स्नेक प्लांट है, ये भी आपको ऑक्सीजन देता है घर में। हैंगिंग में भी कम से कम 10 to 15 वैरायटीज़ है। उसके बाद ये एयर प्लांट, आप घर में इसको डेकोरेट कर सकते हो। खाली आपको स्प्रे करना है वाटर, बाकी कुछ नहीं करना है। फ्लावर्स आते हैं। ये क्रीपर रोज़, उसका स्मेल आता है। रोज़ में कम से कम 80 to 90 प्लस वैरायटीज़ है। आपको स्मेल वाले भी इसमें मिल जाएंगे। उसके बाद ये मिनिएचर रोजेस, रोजमेरी। उसके बाद ये ड्रॉप वैरायटी है बोगनवेला की। वो रोजमेरी है। उसके आगे आपको मिलेगा बटन रोजेस। ये काकड़ा मल्ली है, इसका क्रीपर जाता है और स्मेल भी आता है इसका, काकड़ा मल्ली। उसके बाद ये गोवर्धन है, ये रहा उसका फ्लावर, उसको भी स्मेल आता है। ये कम से कम 3 या 4 फीट तक जाता है, ज़्यादा जाता नहीं है। ये मिनिस्टोनिया, ये आपको सेमी शेड में चलेगा। फ्लावरिंग इसका ऐसा रहता है। ये मिनी ऑरेंज, इसका आप डायबिटीज़ के लिए यूज़ कर सकते हैं। ये खट्टा रहता है, इसका जूस करके पीना है आपको मॉर्निंग को। ये डायबिटीज़ पेशेंट के लिए बहुत अच्छा है। ये हाइड्रेंजिया, इसमें आपको कम से कम 4 कलर मिल जाएंगे। ये रहा उसमें कलर। ये सब हैंगिंग में मिल जाएगा आपको। सेम है। उसके बाद ये अपना जो मार्केट नींबू बोलते हैं, मार्केट में जो मिलता है लेमन, वो है। ये अभी फ्रूट्स और फ्लावर्स के ऊपर आपको मिल जाएंगे। उसके बाद ये पपनस, जो किडनी स्टोन के लिए भी इसका फ़ायदेमंद है ये। फिर ये रुद्राक्ष है, एकमुखी रुद्राक्ष का ये पेड़ है। उसके बाद संपेंगा, इसमें आपको वाइट कलर भी मिल जाएगा और येलो भी मिल जाएगा। ये है संपेंगा का वाइट वाला पेड़।
इसके अभी फ्लावर्स नहीं है, आपको बर्ड्स पे मिल जाएगा। ये देखो, ये अभी बर्ड्स आ रहे हैं इसके। మా దగ్గర వచ్చేటప్పటికి చామంతి స్పెషల్ అనేది ఎలా అంటే ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది, ఆ మొక్కని ఇంత బంతిలా తయారు చేస్తాం అనమాట. ఇలా తయారు చేసి ఉన్నదానిదే మా స్పెషల్. నెక్స్ట్ మన దగ్గర వచ్చేటప్పటికి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. అంటే చిన్న సైజు వచ్చి 300 రూపీస్, బాగా పెద్ద సైజు అయితే 3000 వరకు ఉన్నాయి మన దగ్గర. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక చిన్న మొక్క అనేటప్పటికి బుకేలా ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈ లెవెల్కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ సైజ్ రావాలంటే మనకి 5 to 6 months పడుతుంది సార్. ఓకే. ఇలా తయారు చేయడానికి. అంటే మనకి సీడ్ వేస్తే వస్తుందా లేకపోతే సీడ్ కాదండి, నారే. ఓకే. ఒక సాప్లింగ్స్ అంటారు, చిన్న చిన్న మొక్కలను పెట్టి అలా అందంగా పించి చేయడం వల్ల అలా తయారవుద్ది అనమాట మనకి. ఓకే. మన దగ్గర ఇదే కాకుండా హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా ఉన్నాయి. అంటే మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మొక్కలు, అవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక మొక్కకు వచ్చేటప్పటికి 500 నుంచి 1000 వరకు ఫ్లవరింగ్ ఉంటుంది ఒక్కొక్క మొక్కలో. ఇది హ్యాంగింగ్లో. ఓకే. పెద్ద మొక్కలకి ఇంకా ఎక్కువ ఉంటాయి ఫ్లవర్స్. మన దగ్గర వచ్చి 25 షేడ్స్ ఉన్నాయి. అంటే ఇది లైవ్ బొకే అనుకోవచ్చా? ఒక లైవ్ బుకే అనుకోవచ్చు అండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక బుకే ఇచ్చేటప్పుడు ఎవరికైనా 1 రోజు 2 రోజులతో అయిపోతాయి. ఇది వచ్చేటప్పటికైతే మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. అదే వాళ్ళు పెంచుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఇలా పెంచుకోవచ్చు కూడా. దీని లైఫ్ టైం ఎంత ఉంటుందని? లైఫ్ టైం అంటే చామంతికి చావు అన్నది ఉండదు సార్. అదేంటంటే కింద నుంచి రూట్ సక్కర్స్ వస్తాయి, ఆ సక్కర్స్ని మీరు ప్రాపిగేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీనికి రెగ్యులర్గా వాటర్ అవసరం ఉండదు, ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేస్తే సరిపోద్ది. అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అన్నది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా మనం అప్లై చేయొచ్చు. ఈ మొక్క ఒకసారి నాటితే ఇంకా అంటే ఈ కనిపించేది ఏదైతే ఉందో ఫ్లవర్స్, అది ఫేడ్ అయిపోయినప్పుడు ఆ ఫ్లవర్స్ తుంచేస్తూ ఉండాలి. ఇది అంటే ఫ్లవరింగ్ వచ్చేటప్పటికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకునే ఫ్లవరింగ్ ఉంటుంది. ఫిబ్రవరికి ఇది మనకు కనిపిస్తున్నది డ్రై అయిపోతుంది. నెక్స్ట్ మనకి కింద నుంచి రూట్స్ అనేవి దగ్గర నుంచి ఒక చిన్న చిగురులా వస్తుంది, రూట్ సక్కర్స్ అంటారు పిలక మొక్కలు. వాటిని మళ్ళీ మనం ప్రాపిగేట్ చేసుకుని దాన్ని బాగా పించింగ్ చేస్తే బంతిలాగా మీకు నెక్స్ట్ నవంబర్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. మా స్టాల్లో ఉన్నది క్రీపర్ ఒకటి ఉంది, పెటీరియా ఒలంపస్ అని చెప్తారు. దీనికి ఏంటంటే లైక్ పర్పుల్ కలర్, లైక్ 3 కలర్స్ ఉంటాయి దీంట్లో. పర్పుల్ కలర్ ఒకటి ఉంది, పింక్ కలర్ ఒకటి ఉంది, వైట్ కలర్ ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే డబుల్ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది, లైక్ ఫాస్ట్ గ్రోయింగ్. 365 days అనేది ఫ్లవరింగ్ ఉంటుంది. ఫ్లవరింగ్ వన్స్ పోయిన తర్వాత లైక్ 1 to 1.5 month అనేది గ్యాప్ వస్తుంది ఫ్లవరింగ్ కవర్ కానీ. లైక్ ఏంటంటే ప్రతి చెట్టుకు అనేది మనం డిఏపి, యూరియా కానీ లేదంటే ఎన్పికే కానీ న్యూట్రిషన్స్ యూజ్ చేసుకుంటూ పోతే అనేది ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇది చిన్న మలబెర్రీస్ ఉన్నాయి, చిన్న హైట్లోనే చిన్న ప్లాంట్లోనే మనకు మలబెర్రీస్ అనేది స్టార్ట్ అవుతాయి. లైక్ ఇంపోర్ట్ చేసిన మన దగ్గర ఫైకస్ బోన్సాయి కూడా ఉంది అటు సైడ్. ఫైబరిక్ పాట్స్ ప్లాంట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తాం. అది 6500 సపోర్ట్. అయ్యా ఇది లైక్ మ్యాక్స్ టు మ్యాక్స్ అనేది 1 time కవర్ అయిపోతే 6 months టైం తీసుకుంటుంది రానికి. 6 months to 1 year టైం తీసుకుంటుంది అన్ని చెట్లు కవర్ కానీ. ఈ మ్యాక్స్ టు 7 to 8 feet దాకా హైట్ పోతుంది ప్లాంట్స్ పెరగడానికి, ఫ్రూట్స్ రానికి కూడా. మన దగ్గర ఆరెంజ్ కూడా ఉంది, బోన్సాయి చెట్టు. అది మ్యాక్స్ టు మ్యాక్స్ 3 feet హైట్ వరకు వస్తాయి ప్లాంట్స్. సపోటా కూడా 7 to 8 feet. హైబ్రిడ్. ఆరెంజ్ ఏది? ఆరెంజ్ ఇట్ సైడ్ ఉంది సార్, ఫైకస్. ఇది బోన్సాయి ప్లాంట్. ఇది బోన్సాయి ప్లాంట్ 3 feet హైట్కే మనకు ఫ్లవరింగ్ వస్తుంది. ఇది దీని ఆరెంజ్ సైజ్ అనేది మ్యాక్సిమం జర్నల్ సైజ్ ఉంటుంది నార్మల్గా. ఇది లైక్ ఫ్లవరింగ్ అనేది దీనికి ఫ్రూట్స్కి అనేది టైం ఉండదు. మనం చూసుకుంటూ పోతే ప్లాంట్స్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకు ఫ్రూట్స్ వస్తాయి. నేను 20 years నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాను. ఈ లక్ష్మణ్ ఫల్ ఏంటంటే మెయిన్ పర్టికులర్గా దిస్ ఈజ్ ద యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అనమాట. ఇది ఏమిటంటే బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని అదర్ పార్ట్స్కి స్ప్రెడ్ కాకుండా ఒకే చోట స్టోర్ చేసి ఉంచేదన్నమాట. క్రమం తప్పకుండా రోజు సింగిల్ డే 300 ml దీంతో తీసుకుంటే కనుక, జ్యూస్ తీసుకుంటే కనుక ఇది 4th stage వాళ్ళంతా కొంచెం తగ్గడానికి ఉపయోగపడుతుంటుంది. ఈ ఆకులతో కూడా దీంతో కషాయం తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇవి కూడా లక్ష్మణ్ ఫల్ డ్రై లీవ్స్ అంటారు అనమాట. ఇట్స్ ఆన్ పార్ విత్ కెమోథెరపీ. ఇది
కెమోథెరపీ బయట చేస్తుంటారు కాబట్టి దాని ఆన్ పార్ విత్ అనమాట. ఇట్ ఇస్ ఎ ప్రూవెన్, మీకు చాలా కంట్రీస్లో ప్రూవెన్ అయింది ఇవన్నీ లక్ష్మణ్ ఫల్ గురించి. సో ఇంచుమించు మా దగ్గర 175 పేషెంట్స్ ఉన్నారు, రెగ్యులర్గా కన్జంప్షన్ చేస్తూ ఉంటారు. చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. బ్రేక్ చేసిన వాళ్ళకి మాత్రం రిజల్ట్ రాదు. క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రం రిజల్ట్ 100% వస్తుంది రిజల్ట్. ఇది మీరు ఇందులో కూడా మీ గూగుల్లో కూడా సెర్చ్ చేసేయండి, చాలా కంప్లీట్. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎలిసన్ అంటే వెల్లుల్లిలో ఉండే ఎలిసన్ కంటెంట్ మీకు నార్త్ జీవన్ వెల్లుల్లి అనమాట. దీని నుంచే మనకి జెనెటికల్లీ మోడిఫై చేసి ఇవాళ రేపు మన మార్కెట్లో దొరికే చిన్న వెల్లుల్లిపాయలు దీని నుంచి చేసినవి అనమాట. ఇవన్నీ ఒక 400 years 500 years బ్యాక్ దేశీ వెల్లుల్లి జీవన్ నార్క్ అంటారు అనమాట. ఇది వచ్చేప్పటికి ఇంకోటి వచ్చేప్పటికి సోలో గార్లిక్, సింగిల్ గార్లిక్ హిమాచల్లో బాగా ఎక్కువ పండిస్తారు దీన్ని. దీంట్లో కూడా ఏంటంటే దీంట్లో కూడా హై కంటెంట్ ఆఫ్ మనకి ఇలిసన్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ కానీ అటువంటి ఏమైనా డీటాక్సిఫికేషన్స్ కూడా బాగా పనికొస్తుంది. దీని తర్వాత ఏంటంటే ఇది వచ్చేప్పటికి అఖండ వెల్లుల్లి, సింగిల్ మౌంటైన్ గార్లిక్, స్నో మౌంటైన్ గార్లిక్ అనమాట. ఇందులో 85 to 90% ఎలిసన్ ఉంటుంది. ఈ ఎలిసన్ ముఖ్య ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని డీటాక్సిఫై చేయటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా ఏంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ ఒక్కటి తీసేది ఓపెన్ చేసుకుని మొత్తం ఒక 10 నిమిషాలు నవిలి ఆ జ్యూస్ని కన్జ్యూమ్ చేయటం వల్ల మీకు టాక్సిన్స్ డీటాక్సిఫై అయిపోతాయి. సో ప్రతి హ్యూమన్ బీయింగ్కి డేలో కంపల్సరీ ఎలిసిన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే పసుపులో కూడా మీకు నల్ల పసుపు ఉంటుంది. అది కూడా నల్ల పసుపు, ఇది నల్ల పసుపు. ఈ నల్ల పసుపు కూడా యాంటీ క్యాన్సర్ అనమాట. ఇది కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ వీటికి కూడా. ఈ నల్ల పసుపు కూడా ఇందాక చెప్పాను కదా మీకు లక్షణ ఫలం. దాంతోపాటు ఇది కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే బెటర్ రిజల్ట్స్ మీకు చాలా ఇదిగా వస్తాయన్నమాట. మా స్టాల్లో చూడండి, మీకు ఎప్పుడైనా సరే అంటే టైప్స్ ఆఫ్ మందారాస్ దొరికిపోతుంది మన దగ్గర. దేశీ మందార, దాని తర్వాత ముద్ద మందార, గంటి మందార, పత్తి మందార, ఇంకా మిర్చి మందార, ఇలాంటి మందారాలోనే ఇన్ని టైప్స్ దొరుకుతుంది. ఇంకా చూడండి మన దగ్గర మందారాస్లో ఇదిగోంది, దీన్ని మిర్చి మందార అంటారు. చూడండి మన దగ్గర ఇలా బాల్ క్యాక్టస్ దొరుకుతుంది. దీన్ని బాల్ క్యాక్టస్ అంటారు సార్. ఈ బాల్ క్యాక్టస్ దొరుకుతుంది మన దగ్గర. ఎప్పుడు 12 months అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర నర్సరీలో. ఇది చూడండి, దీన్ని చైనా బాక్స్ అంటారు. మన దగ్గర మినీ డార్క్ వెరైటీలో అగ్లోనిమాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టైప్స్ ఆఫ్ అగ్లోనిమాస్ లైక్ స్నో వైట్ ఉంది, బేబీ పింక్ అగ్లోనిమా ఉంది, లిప్స్టిక్ అగ్లోనిమాస్ ఉన్నాయి, క్రిసాంథమమ్ అవైలబుల్గా ఉంటుంది. ఇండోర్ వెరైటీస్లో మన దగ్గర ఇంకా చాలా అవైలబుల్గా ఉంటాయి సార్. చూడండి మన దగ్గర అడెనియమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్లవరింగ్ కండిషన్లో. యాంథోరియమ్స్ అవైలబుల్గా ఉంటాయి. పీస్ లిల్లీ అవైలబుల్ ఉంటుంది. గ్రౌండ్ ఆర్కిడ్ అవైలబుల్గా ఉంటుంది. స్నేక్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర ఇండోర్ ప్లాంట్స్. చూడండి ఈ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇండోర్ ప్లాంట్స్లో మన దగ్గర చూడండి సఫ్లేరియా ఉంది, డెర్సినా ఉంది, ఫోన్ ఉంది, అగ్లోనిమా ఉంది, క్రోటన్స్ ఉన్నాయి, ప్యాట్రా క్రోటన్స్, స్నో వైట్ అగ్లోనిమాస్ ఉన్నాయి, సాంగ్ ఆఫ్ ఇండియాస్ ఉన్నాయి, రబ్బర్ ప్లాంట్ ఉంది. మన దగ్గర ఈవెన్ ఇంట్లో పెట్టుకున్న అంటే ఆక్సిజన్ పర్పస్ పెట్టుకోవడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇండోర్లో అవైలబుల్గా ఉన్నాయి సార్. అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్ ద సెన్స్ అవి ఇండోర్లో కూడా ఆక్సిజన్ అనేది ఎక్కువ సింథసిస్ చేస్తాయి. సో దానిలో చూడండి మన దగ్గర దీన్ని ZZ అంటారు, ZZ ప్లాంట్. దీన్ని మన లోకల్ లాంగ్వేజ్లో జామియా అంటారు. ఇది అవైలబుల్గా ఉంది. అక్కడ స్నేక్ ప్లాంట్ చూడండి, అక్కడ ఉంది, రండి తీసుకొని వస్తాం. చూడండి ఇది ఆర్కిడ్ అంటారు. ఇది కూడా ఆక్సిజన్ పర్పస్ చాలా మంచిది అంటారు ఇంట్లో పెట్టుకోవడానికి. ఇది స్నేక్ ప్లాంట్ చూడండి మన దగ్గర ఈ లార్జ్ సైజులో అంటే పెద్ద సైజులో కూడా స్నేక్ ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు ఇండోర్ పర్పస్లో.
ఇంకా చూడండి మన దగ్గర ఫ్లవరింగ్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. క్రీపర్ ఫ్లవరింగ్ వెరైటీస్, దీన్ని సంక్రాంతి క్రీపర్ అంటారు. ఇది మన దగ్గర వచ్చేసి ఎప్పుడు అంటే ఎవరికైనా కావాలంటే మేము తెచ్చి పెడతాము. మా షాప్ పేరు రేర్ ప్లాంట్ ఎక్స్పో. ఐమాక్స్ పక్కన గ్రౌండ్లో మనం ఈసారి పెట్టాము. ఇది చూడండి మిరియాలు అండి, బుష్ పెప్పర్. నార్మల్గా మిరియాలు మనకి తీగ ఉంటుంది, ఇది బుష్ అనమాట, బుష్ పెప్పర్. ఇది తీగ రాదు, ఇది బుషీగా వస్తుంది. దీని తర్వాత మన దగ్గర స్పెషల్ ఐటమ్ అండి, ఇది బాస్మతి గ్రాస్. దీన్ని శ్రీలంకన్ బే లీఫ్ అంటారు, పండనాస్ అంటారు, అన్నపూర్ణ అంటారు. ఇది ఒక లీఫ్ ఇలా కట్ చేసి మీరు సోనా మసూరి బియ్యంలో కుక్కర్లో వేసారనుకోండి, బాస్మతి ఫ్లేవర్ వస్తుందండి. అన్నపూర్ణ, పండనాస్ అంటారు, శ్రీలంకన్ బే లీఫ్ అని కూడా అంటారు. ఇది మనది నార్మల్ బే లీఫ్ అండి, నార్మల్ బిర్యానీ ఆకు. దీని తర్వాత మన దగ్గర మళ్ళీ స్పెషల్ వచ్చేసి దీన్ని ఆల్ స్పైస్ అంటారండి. ఈ ఆల్ స్పైసెస్లో అన్ని రకాల మసాలా ఉంటుంది. మీరు ఆకు తెంపి చూడవచ్చు. మీరు ఒక కర్రీలో కానీ, టీలో కానీ, ఉప్మాలో కానీ అన్నిట్లో వేసుకోవచ్చు అనమాట. ఆల్ స్పైస్ ప్లాంట్. ఇంకా ఇటువైపు వస్తే మనకి ఇండోర్లో పెరిగే మొక్కలు ఉన్నాయండి. ఇండోర్లో అది లాస్ట్ చూడండి, ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటారు దీన్ని, పీలియా చైనీస్ మనీ ప్లాంట్. తర్వాత ఇది వెరిగేటెడ్ మాన్స్టెరా. ఇది ఫస్ట్ టైం చేస్తాము, హైబ్రిడ్ అనమాట. 2 మొక్కల్ని కలిపి హైబ్రిడ్ ప్లాంట్ చేస్తాము. ఇది ఒకటి థాయిలాండ్ మనీ ప్లాంట్ అండి, థాయిలాండ్ మనీ ప్లాంట్ కొత్తగా వచ్చింది. ఇంకా ఇవి ఏంటంటే ఇండోర్లో ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది మనకు వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. దీన్ని అజిలియా అంటారు, కెమెలియా అంటారు. వెస్ట్ బెంగాల్ ప్లాంట్ ఇలా గులాబీ లాగా వస్తుంది, నీడలో, ఎండ అవసరం లేదన్నమాట. ఇది కూడా ఇండోర్లో స్పెషల్. ఇంకొకటి ఏమంటే మనకి ఇండోర్లో హాట్ లీఫ్ ప్లాంట్ అండి. ఇది సంవత్సరానికి ఒక్కో లీఫ్ వస్తుంది, రియో అంటారు దీన్ని. సేమ్ మన హాట్ లీఫ్ లాగా ఉంటుంది. ఇది లవర్స్కి గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఇది రబ్బర్ ప్లాంట్ అంటారు. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తారండి, నాసా రికమెండెడ్ ఎయిర్ ప్యూరిఫై చేస్తారు. ఇది పీస్ లిల్లీ అని ఆక్సిజన్ ప్లాంట్, ఇది చాలామందికి తెలుసు. ఇది మనం థాయిలాండ్కి వెళ్ళి తెప్పించాము. ఇది చూడడానికి మీకు షైనింగ్ ప్లాస్టిక్ దానిలాగా ఉంటుంది, కానీ రియల్ ప్లాంట్ అనమాట. ఇది చైన్స్ ఆఫ్ గ్లోరీ అండి. ఇది 3 months చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తుంది. చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారు. అంటే చైన్లా ఉంటుంది, ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తుంది. ఇంకొకటి అండి థాయిలాండ్ లెమన్ అండి. దీనిలో ఏమంటే ముళ్ళు ఉండవు, త్రూఅవుట్ ఇయర్ వస్తుంది, పాట్లోనే పెంచుకోవచ్చు. థాయ్ లెమన్ అది. ఇది పునాసా మ్యాంగో అండి. మనకు మార్కెట్లో 24 ఎప్పుడు దొరుకుతుంది చూడండి, కాయ మ్యాంగో పునాసా అంటారు. ఇది పెద్దగా అవుతుంది సార్. ఇంకొకటి అల్ఫాన్సో మ్యాంగో. అల్ఫాన్సో కూడా మీకు వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ మ్యాంగో. ఇది హనీ క్యారంబోలా అంటారండి. ఇది స్టార్ ఫ్రూట్ కూడా అంటారు. ఇది థాయిలాండ్. ఇది ఏమంటే స్వీట్ అనమాట, స్వీట్ హనీ క్యారంబోలా. అదే మనం ఇందాక ఇది హనీ క్యారంబోలా. ఇది ఒక స్పెషల్ లెమన్ అండి. ఈ లెమన్ స్పెషాలిటీ అంటే దీన్ని స్వీట్ లెమన్ అంటారు. దీని తొక్క తీయగా ఉంటుందండి, కాయ పుల్లగా ఉంటుంది. ఇది కాక్టైల్స్లో మొజితోలు అన్నీ ఇప్పుడు వాడుతుర్రు. ఇది వచ్చేసి మనకి జామున్లో వైట్ జామున్ అండి, ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యింది, వైట్ జామున్. ఇది వచ్చేసి భూటాన్ జామా అండి. దీన్ని స్ప్రింగ్ గోవా అంటారు, భూటాన్ జామా. ఇది మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ, భూటాన్ జామా. ఇది వచ్చేసి పాల సపోటా అండి. ఇప్పుడు సపోటాలో మనకి మార్కెట్లో అన్ని హైబ్రిడ్ వెరైటీలు దొరుకుతున్నాయండి. ఇప్పుడు మనం ఇది మళ్ళీ పాల సపోటాని మళ్ళీ తీసుకొచ్చాం. పాల సపోటా మీ కాయలు స్టార్ట్ అయినాయి. ఇది పాట్లో పెంచుకోవచ్చు, గ్రాఫ్టింగ్ చేసింది. ఇంకొకటి అండి ఇది సీడ్లెస్ జామా అండి. సీడ్లెస్ జామా ఇది జపాన్ది, దీన్ని రెడ్ డైమండ్ అంటారు. దీంట్లో విత్తనాలు చాలా తక్కువ ఉంటుంది, అందుకే సీడ్లెస్ జామా అంటారు. స్వీట్ చాలా బాగుంటుంది మనకి. ఇది థాయ్ అయితే మనకి స్వీట్ ఉండదు, ఇది స్వీట్ ఉంటుంది. ఇది రైతులు కూడా వాడచ్చు, మంచి రేట్ వస్తుంది. దీన్ని రెడ్ డైమండ్ అంటారు, జపాన్ది రెడ్ డైమండ్. ఇది నార్మల్గా పెద్దగా పెరుగుతుందండి, మనం అన్ని ఒకలాగా 8-10 అడుగులు వస్తుంది. పురుగులు కొంచెం అంటే పూత వచ్చినప్పుడు పురుగులు వస్తుంది, కొంచెం నీమ్ అవి కొట్టుకుంటే చాలు. ఇదొక అదే పూత వచ్చినప్పుడే మీరు మందు కొట్టారనుకోండి, పురుగులు లోపలికి వెళ్ళదు అట్లా. ఇదొకటి రేర్ ఇదండి, గోల్డెన్ పపాయ అంటారు. ఈ పపాయ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు మంచిది. ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుందండి. ఇది రైతులకు చాలా మంచిది. రైతులకు ఎందుకు మంచిది అంటే ఈ పపాయ చెట్టులో పండదండి, ఎప్పటికీ కాయనే ఉంటుంది చెట్టులో. మనం కట్ చేసి కింది దించితేనే పండుతుంది. సో రైతులు డిమాండ్ ఉన్నప్పుడు కట్ చేసి వండుకోవచ్చు అనమాట.
ఇది షుగర్ పేషెంట్లకు మంచి స్వీట్ తక్కువ ఉంటుంది. ఇది ఆఫ్రికన్ మందారం అంటారు. బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తుంది, మనకి చూడడానికి మన గోంగూర లాగా ఉంటుంది. ఇది చైనీస్ మనీ ప్లాంట్, జేడ్ అంటారు. ఈ డాలర్స్ వస్తాయి అనమాట. ఇది చాలా వైరల్ అయింది ఇప్పుడు, జేడ్ ప్లాంట్ అంటారు. ఇంకొకటి జున్నిఫరస్ అని, ఇది బోన్సాయ్ చేస్తారు, జున్నిఫరస్ అంటారు. దీన్ని బోన్సాయ్ చేస్తారు అనమాట. ఇంకొకటి మన స్పెషల్ ప్లాంట్ ఇది బటర్ఫ్లై ప్లాంట్ అండి. దీని లీఫే బటర్ఫ్లై లాగా ఉంటుంది, లీఫే బటర్ఫ్లై లాగా ఉంటుంది అనమాట. ఇది ఒక స్పెషల్. ఇప్పుడు వింటర్లో ఆకులు రాలిపోతాయి, మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అని అన్ని కొత్త ఆకులు వస్తుంది. ఇంకొకటి లెమన్ బామ్ అండి. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది, డికాక్షన్ చేసుకొని తాగాలి, దోమలు కూడా రావు దీనికి. లెమన్ బామ్ ఇది న్యాచురల్ స్వీట్నర్, ఆకు తీయగా ఉంటుంది. ఇది ఎండిపోయిన ఆకులు మీరు టీలో వేసుకోవచ్చు, చాలా స్వీట్ ఉంటుంది సార్. దీనికి చక్కెర అవసరం లేదనమాట మీకు. ఇంకొకటి ఇది ఆంధ్రా దవనం అండి. ఇది మిక్స్డ్ ఫ్రూట్ లాగా ఉంటుంది. మీరు దీని స్మెల్ ఇలా చూస్తే మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది ఇది. ఇంకొక వన్ ఆఫ్ ది రేర్ అండి, కర్పూర తులసి మన దగ్గర ఉండేది. ఇది కర్పూర తులసి అండి. ఇది మీరు ఎండిపోయిన ఆకులు టీలో వాటిల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యాంఫర్ బేసిల్ అంటారు కర్పూర తులసి. అది టచ్ మీ నాట్ అండి, పిల్లలకి ఆడుకోవడానికి. చూడండి, ఆకుని ఇట్లా ముడితే టచ్ చేస్తే ఆకు ముడుచుకుంటుంది. ఇది పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది యాక్చువల్గా మెడిసిన్గా వాడతారు అనమాట. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇంకా అన్నీ ఉన్నాయి. వచ్చి మీరు ఫ్యామిలీ సమేతంగా వచ్చి ఆనందించవచ్చు అండి. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి. మేము ప్రొడక్షన్ చేసేది ఓన్లీ అడీనియం అనే ఒకే ఒక మొక్క ఎక్స్క్లూజివ్గా. ఏంటండి దీని ప్రత్యేకత ఏంటి? ఇది అడీనియం అండి. ఇది కుండీలో ఒక 400 సంవత్సరాలు పెంచుకోగలిగిన ఒకే ఒక్క మొక్క. మొత్తం గార్డెన్, హోమ్ గార్డెనింగ్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా 400 ఏళ్ళు బతికే మొక్క ఓన్లీ అడీనియం. సహజంగానే దీని గొప్పతనం ఏంటి అంటే న్యాచురల్గానే ఇది బోన్సాయ్ షేప్లో ఉంటుంది. కాబట్టి బోన్సాయ్ పెంచుకోవాలని ఉండి అది ట్రైనింగ్ అవ్వలేక, ట్రైనింగ్ అవ్వకుండా ఉండి కూడా వీటిని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ మోర్ దాన్ 650 రంగుల దాకా ఉన్నాయండి. 650 కన్నా ఎక్కువ రంగులు ఉన్నాయి. ఇందులో చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో మీకు జనరల్గా గ్రీన్ లీఫ్తో ఉంటాయి, ఇట్లా వెరిగేషన్లో ఉంటాయి. ఇందులో రెడ్ లీఫ్ కూడా ఉందండి, ఈసారి తేలేదు, చాలా ఓల్డ్ వెరైటీ అది. ఇందులో రెడ్ కలర్లో కూడా లీఫ్ ఉంటుంది. అడీనియమ్స్ అనగానే మామూలుగా మార్కెట్ అందరికీ తెలిసింది ఇలా గులాబీలా పూసే వెరైటీస్, ఇలా ముద్దలు కానీ రంగులు కానీ పూసే వెరైటీస్ మాత్రమే మార్కెట్లో చాలామందికి తెలుసు. కానీ అడీనియంలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇందులో అరబికమ్స్ అని, సోకోట్రానమ్స్ అని, క్రిప్సమ్స్ అని, డిహెచ్ఎల్ అని, మినీస్ అని, ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అవి పెరిగే విధానాన్ని బట్టి, వాటి లైనేజ్ని బట్టి వాటి పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రంట్లో చూపించిన పెద్ద మొక్క అరబికం అండి. ఇది కూడా అరబికం. ఇది ఒక వెరిగేషన్ అండి. ఇది ఒంటరెక్కే పోస్తుంది, కానీ దీని పేరు క్యాబేజీ. అడీనియంలో ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి పువ్వుకి ఇంటర్నేషనల్గా ఒకే పేరు ఉంటుంది. టినీ రోజ్ అని ఒక పేరు బట్టి ఎక్కడ మీరు సెర్చ్ చేసిన, ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా అదే ఫ్లవర్ వస్తుంది, రెడ్ స్మాల్ సైజ్ ఫ్లవర్. అలా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే ప్లాంట్స్ కూడా ఇదొకటి. బోన్సాయి లాగా ఇవి కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీటి రేట్ పెరుగుతుంది. మనకు వేరే చోట తక్కువ ఏజీ అమ్ముతారు, కానీ మనం స్టార్ట్ చేసేది 1.5 to 2 years నుంచి స్టార్ట్ చేస్తాం సేల్. చెన్నై మనం గ్రాఫ్ట్ చేయం. అదేంటండి పెద్ద మొక్క? అది అరబికం అండి. అది అరబికం. ఇది 18 years ప్లాంట్ అండి. ఇది 18 years ప్లాంట్. దీనికి ఏంటి అంటే దీన్ని ఏం చెప్తామంటే కొనుక్కోండి, పెట్టుకోండి, మర్చిపోండి. అంటే దీంట్లో మిగిలిన అడీనియమ్స్కి ఉన్న మెయింటెనెన్స్ కూడా దీంట్లో ఉండదు. కొమ్మల కత్తిరింపు కానీ, షేపింగ్ కానీ, బెండింగ్ ఏం చేసుకోవాల్సిన అవసరం దీంట్లో ఉండదు. ఒక ప్లేస్ ఇచ్చేస్తే అదే గ్రో అవుతూ ఉంటుంది. ఈ షేప్ అనేది న్యాచురల్ అదే వస్తుంది. 18 years ప్లాంట్ 1,50,000 అండి. దీని రేటు పెరుగుతూనే వెళ్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ రేట్ పెరుగుతుందండి. ఓకే. 50 ఏళ్ల తర్వాత ఎంత వాల్యూ అంటే ఒకటేనండి, అమ్మేవాడి డిమాండ్, కొనేవాడి పిచ్చి. నేను ఒక 12 years బ్యాక్ ఒక సింగిల్ అడీనియం ప్లాంట్ కోసం సింగిల్ హ్యాండ్ డ్రైవ్తో నేను 600 kilometers కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను ఒక బ్రేడర్ దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళినాక లేదన్నాడు. మళ్ళీ 600 kilometers ఒంటరిగా వచ్చాం. అంటే నాకు పిచ్చి ఉంది ఆ రోజున, వాడు అలా డిమాండ్లో ఉన్నాడు. దీనికి సీడ్ ఉంటుందా లేకపోతే అడ్డుకట్ట? దీనికి సీడ్ ఉంటుందండి.
ఇది కాయలు కాస్తుంది. దీని నుంచి ఇలా వస్తాయి కాయలు. దీంట్లో సీడ్ ఉంటుంది. ఇది పాడ్ అంటాం. ఈ పాడ్స్ వస్తాయి, ఇలా వస్తాయి. దీని ఫ్లవరింగ్ ప్లేస్లో ఇలా వస్తాయి, పాడ్స్ వస్తాయి. ఇది మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు తీయాలి. పచ్చి తీస్తే అది సీడ్ జర్మినేట్ అవ్వదండి. త్రూఅవుట్ ఇయర్ ఫ్లవరింగ్ అండి, సీజనల్స్ కాదు. న్యాచురల్లీ బోన్సాయి షేపు కాబట్టి జనాలు ఎక్కువ ఇష్టపడతారు. బోన్సాయిలు పెంచాలనుకుంటే అది పెద్ద ప్రాసెస్ అండి. దానికి మట్టి మిక్సింగ్ వేరే ఉంటుంది, లేయరింగ్ ఉంటుంది, ట్రిమ్మింగ్ ఉంటుంది, బెండింగ్ ఉంటుంది. చాలా అంత నాలెడ్జ్ ఉంటేనే వాడు బోన్సాయి పెంచుకోగలుగుతారు. అడీని మిషన్లో అదేమీ లేదండి. ఒక మందారాన్ని పెంచినట్టు ఈజీగా పెంచుకోవచ్చు. I welcome everyone at the 19th Grand Nursery Mela, which is held every year. This is one of the best shows of India. And why I come here twice a year? Because people of Hyderabad, they buy a lot of plants and they love plants. So I'll just show you. This is my miniature and big resin pots for your terrace gardens, your big gardens. You can have a look. Then we have succulents with a very good message: save water, grow succulents, 7,500 rupees. Then we have jades. Jades ka hai, Araucarias, Crassula, good luck plant for your office, for prosperity. Then we have bird nests. Then resin toys, bird feeders, tulsi pots. देखिए resin के toys है. ये हमने अरेंजमेंट बनाया है succulents का with a message: save water. जैसे हम फ्लावर्स देते हैं, फ्रेश फ्लावर्स, उसको हम थोड़े दिन बाद काट के फेंक देते हैं. ये कीप ऑन ग्रोइंग. फिर ये बच्चों के लिए है. दिस इज़ फ्रॉम थाईलैंड. आप ये देखिए पूरा कितना अच्छा सेटअप है. देन वी हैव बिग बॉन्साइज, बिग सेरेमिक पॉट, रेजन पॉट्स, क्ले का पॉट्स हैं इम्पोर्टेड सब. फिर यहाँ पर पॉट्स हैं, रेंज 50 रुपीज़ से स्टार्ट हो जाता है. पॉट 50 से लेके 50, 100, 75, 150. మనం చూసాం ఈ నర్సరీ మేళాలో చాలా అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి, చాలా వెరైటీ ప్లాంట్స్ అన్నమాట. దేశీయ విదేశాలకు సంబంధించిన ప్లాంట్స్ ఉన్నాయి. అసలు ఈ మేళా యొక్క ప్రత్యేకత ఏంటో నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ మేళా యొక్క ప్రత్యేకత ఏంటండి? చెప్తాను. మీ అందరికీ నమస్కారం. నేను ఖాళీ అహ్మద్, ఆర్గనైజర్ ఆఫ్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్. ఈ మేళా మనము గ్రాండ్ నర్సరీ మేళా, ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో 11 సంవత్సరాల నుంచి మేము ఇది చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 18 షోలు ముందు చేశాము. ఇది 19th వన్. ఇది 19 షో ఇక్కడ ఇప్పుడు నడుస్తుంది. టుడే ఇవాళ మనకు సెకండ్ డే ఉంది. ఇది నిన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, వచ్చి ఇక్కడ ఇనాగరేషన్ చేశారు. మంచి జనాలు వస్తున్నాయి. ఈ షో మనకు ముఖ్యంగా ఏముందంటే, మన గార్డెన్కి అవసరం ఉన్న లైక్ చేసే వాళ్ళకు ఇది ఒక్కటే గ్రౌండ్ మీద మీకు అన్ని సరుకులు, వస్తువులు మీకు ఇక్కడనే దొరికిపోతాయి. దీంట్లో మనకు ముఖ్యంగా చెట్లు అంటే 30 రూపాయల నుంచి తీసుకొని లక్షల రూపాయలకు కూడా ఇక్కడ చెట్లు అమ్ముడు పోతాయి. ఇంకొకటి పాట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రేంజ్ పాట్స్, మట్టి పాట్స్, రాయి పాట్స్, టెరకోటా, ప్లాస్టిక్, అల్యూమినియం పాట్స్, మెటల్ పాట్స్, అవి సెరామిక్ అన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి దీంట్లో కూడా మనకు ఇది ఏమంటాము బోన్సాయి పాట్స్, పండిట్ పాట్స్ కూడా బొంబాయి నుంచి ఇక్కడ వచ్చి సరుకు అమ్ముతారు వాళ్ళు. దీంట్లో మనకు ప్లాంట్స్ల వెరైటీస్ అంటే ఆర్కిడ్స్, అడేనియం, బోన్సాయిస్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఇవి అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. రిపెలెంట్స్, మస్కిటో రిపెలెంట్స్, మనకు పాము కరిస్తే రిపెలెంట్స్, ఇవన్నీ ఇక్కడ మనకు దొరకవచ్చు. ఇంకొకటి ఏముందంటే పాము కరిస్తే పాము అది చెట్లు కూడా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు
ప్రెసిడెంట్ నిలయంలో పోయి చూస్తే అలా బోర్డులు పెట్టి ఉన్నాయి ఈ చెట్టు ఈ పనికి వస్తుందని. సో అట్లా ఇలాగా ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇంకొకటి ఏముందంటే వెరైటీ అంటే మనకు ఇక్కడ వచ్చినంత వెరైటీ మీరు పూనా పోతే కూడా ఒక జాగాలో దొరకదు, కలకత్తా పోతే కూడా కాదు. అంటే ఎన్ని రకాల దానికి ఏం చనికి రాదు మనకు, దానికి మనం లెక్క పెట్టడానికి రాదు. ఇప్పుడు మన దగ్గర వచ్చేటోళ్ళు ఎట్లా ఉన్నారంటే ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేటోళ్ళు అంతా ఎగ్జాటిక్ ప్లాంట్స్ తీసుకొస్తారు, మళ్ళీ హర్యానా నుంచి వస్తారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు. ఈ పాట్లో మనం రాయితోని ఇంగ్రీవింగ్ చేసి పాట్లు తయారు చేస్తాడు. ఆయన ఇప్పుడు రాయ్పూర్ నుంచి వస్తున్నాడు, గుజరాత్ నుంచి ఇక్కడ వస్తున్నారు. మొత్తం ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి? కాశ్మీర్ నుంచి వస్తున్నారు. ఈ స్టాల్స్ యాక్చువల్ మన దగ్గర వచ్చే ఈ స్టాల్స్ 150 స్టాల్స్ మన దగ్గర ప్రతి షోలో పడతాయి. కానీ ఇక్కడ మనము 10-12 స్టాల్స్ తక్కువ చేసినాం, ఎందుకంటే జాగా అంత లేదు ఇక్కడ. ఓకే. అయితే ఈ జాగా మనకు డస్ట్ ఫ్రీ జాగా ఉంది. పోయిన దాంట్లో మట్టి ఉంటుంటే, దుమ్ము ఉంటుంటే, ఇరిటేషన్ ఉంటుంటే, వర్షాకాలంలో నీళ్ళంతా మడ్ అయిపోతుండే. కానీ ఈ గ్రౌండ్ మనకు డస్ట్ ఫ్రీ, మడ్ ఫ్రీ గ్రౌండ్ ఉంది. ఇది చాలా మంచి గ్రౌండ్ ఉంది. దానికోసం ఈ గ్రౌండ్లో ఈసారి 11 సంవత్సరాలలో ఈ ఫస్ట్ టైం ఇక్కడ చేంజ్ చేసినాం మనం. ఓకే. ఇప్పుడు ఇక్కడనే మనం చేస్తాం. ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి మనకు, కస్టమర్స్ కూడా చాలా బాగా ఫెసిలిటీస్ ఉంది. రోడ్డు మీద ఉంది ఇది. ఇంకొకటి ఇక్కడ మనకు ఇథనాల్, దుంపలు, నార్లు ఇవి అన్నీ అందుబాటులో ఉంది. మెన్యూర్ అంటే మనకు అంతా పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్, ఇది ఆర్గానిక్లో కూడా ఉంది, ఇన్ఆర్గానిక్లో కూడా ఉంది. మనకు ఫర్టిలైజర్స్ అంటే బోన్ మీల్, నీమ్ కేక్ ఇది బయట దొరకదు. ఇక్కడ మనకు బోన్ మీల్ ఉంది, నీమ్ కేక్ ఉంది, కోకోపీట్ ఉంది. ఇదంతా మనకు సరుకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్క జాగాలోనే మీకు స్టాండ్స్ కావాలా, ప్రతి ఐటెం కావాలంటే ఇక్కడ మనకు ఇది సొల్యూషన్, 1 పాయింట్ సొల్యూషన్ ఉంది. ఒక్క జాగాలో వచ్చేస్తే మీకు అన్నీ దొరికిపోతాయి. మళ్ళీ ఇంకొకటి రేట్స్ కూడా కాంపిటీషన్ ఉంది, తక్కువ ఉంది. బయట కన్నా తక్కువ రేట్లు మనకు దొరుకుతాయి. చిన్న చెట్లు దొరుకుతాయి, పెద్ద చెట్లు దొరుకుతాయి, దానికన్నా పెద్ద చెట్లు కూడా దొరుకుతాయి. ఓవర్ నైట్ మీరు గార్డెనింగ్ చేయాలంటే 10 సంవత్సరాల చెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకొకటి పూజలో వచ్చే చెట్లు, మెడిసినల్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్ 24 hour ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.